మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే కామికా ఏకాదశి, పరమ పవిత్రమైన రోజు. ఈరోజు ఏమీ చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. 1 గంటలో మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. మీ దశ మారిపోతుంది, మీ జీవితం మారిపోతుంది, సమస్యలన్నీ కూడా పోతాయి, సకల ఐశ్వర్యాలు లభిస్తాయి, జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ముందుగా ఈరోజు కామికా ఏకాదశి గురించి శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథను వింటే చాలు, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకసారి ధర్మవర్ధనుడైన ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి కృష్ణ ఆషాఢ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి మహిమలను గురించి వివరించమని కోరగా, దానికి ఆ వాసుదేవుడు సంతోషించి, ఓ రాజా, ఏకాదశి యొక్క మహిమలను వివరించటం కూడా పుణ్యకార్యమే. ఈసారి నారద మునీంద్రుడు కమలముపై ఆసీనుడై ఉన్న తన తండ్రి బ్రహ్మదేవుణ్ణి ఇలా అడిగాడు: తండ్రి, ఆషాఢ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని గురించి వివరించండి. ఆ రోజునకు ఆదిదేవత ఎవరు? ఆ వ్రతమును ఆచరించవలసిన విధి విధానమును గురించి దయ ఉంచి తెలపండి అని కోరాడు. దానికి బ్రహ్మ బదులిస్తూ, నా ప్రియమైన కుమారుడా, మానవాళి సంక్షేమం కోసం నీవు అడిగిన విషయములన్నీ కూడా వివరించెదను. శ్రద్ధగా విను. ఆషాఢ కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని కామికా ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి మహిమ విన్నంతనే అశ్వమేధయాగ ఫలం లభిస్తుంది. శంకు చక్ర గదాధరుడు తామర పాదములు కలిగి ఉన్నవాడు శ్రీధరుడు, హరి, కృష్ణ, మాధవుడు మరియు మధుసూదనుడు అనే పేర్లతో పిలువబడేవాడు అయిన శ్రీ మహావిష్ణువును కామికా ఏకాదశి రోజు ఆరాధిస్తారు. కామికా ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో గంగ స్నానం కన్నా, హిమాలయాలలో ఉండే కేదారనాథుని దర్శనం కన్నా, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా, సమస్త భూమండలాన్ని దానం చేసిన దానికన్నా, గ్రహం సింహరాశిలో ఉన్న పౌర్ణమి రోజు సోమవారం గోదావరి నదిలో పుణ్యస్నానం చేస్తే వచ్చే పుణ్యఫలం కన్నా ఎక్కువ. కామికా ఏకాదశి రోజు పాలు ఇచ్చే గోవును దూడ మరియు గ్రాసములతో కలిపి దానం చేయుట వలన సమస్త దేవతల ఆశీర్వాదం పొందుతారు. గతములో చేసిన పాపములకు భయపడేవారు, పాపమయమైన జీవితంలో కూరుకుపోయినవారు ఏకాదశి వ్రతమాచరించి మోక్షమును పొందవచ్చు. ఏకాదశి రోజులు స్వచ్ఛమైనవి మరియు పాప విమోచనమునకు అనువైనవి. నారద ఒక్కసారి ఆ శ్రీహరియే స్వయంగా ఇలా అన్నాడు: కామికా ఏకాదశి రోజు ఉపవసించిన వారు సమస్త ఆధ్యాత్మిక సాహిత్యాలను అధ్యయనం చేసిన వారికన్నా గొప్పవారు. ఈరోజు రాత్రి ఆధ్యాత్మికంగా జాగరణం చేసిన వారు ఎప్పుడూ యమధర్మరాజు కోపానికి గురికారు. ఈ వ్రతం ఆచరించిన వారు భవిష్యత్తులో మళ్ళీ జన్మెత్తే అవసరం ఉండక మోక్షమును పొందుతారు గనుక ఈ ఏకాదశిని ప్రత్యేక శ్రద్ధతో ఆచరించాలి. కామికా ఏకాదశి రోజున తులసి ఆకులతో విష్ణువును ఆరాధించేవారు అన్ని పాపముల నుండి విముక్తి పొందుతారు. తామరాకును నీటి బొట్టు అంటనట్లే వారిని కూడా పాపము అంటదు. ఈరోజు మహావిష్ణువును ఒక్క తులసి ఆకుతో ఆరాధించటం వలన వచ్చే పుణ్యము బంగారం, వెండి దానం చేస్తే వచ్చే దానికన్నా ఎక్కువ. తులసి ఆకుతో ఆరాధిస్తే శ్రీహరి ముత్యాలు, కెంపులు, పుష్పరాగములు, వజ్రాలు, నీలం మరియు గోమధికములతో పూజించిన దానికన్నా ఎక్కువ సంతోషిస్తాడు. ఈరోజు లేత తులసి ఆకులతో చేసే ఆరాధన గత జన్మ పాపాలను కూడా తొలగింపజేస్తుంది. కామికా ఏకాదశి రోజున తులసి మొక్కను ఆరాధిస్తే పాపములు తొలగిపోతాయి. తులసిని నేతి దీపంతో ఆరాధిస్తే వాళ్ళ పాపములను చిత్రగుప్తుడు లెక్కలోకి తీసుకోడు. ఈ రోజున ఎవరైతే శ్రీకృష్ణుణ్ణి నువ్వుల మరియు నేతి దీపములతో ఆరాధిస్తారో వారు శాశ్వతంగా సూర్యలోకములో నివసించే అర్హత కలిగి ఉంటారు. కామికా ఏకాదశికి బ్రహ్మహత్య పాతకాన్ని, భ్రూణహత్య పాపమును కూడా తొలగించే శక్తి ఉంది. దీనికి సంబంధించిన ఒక కథ కూడా ఉంది, చెప్తాను విను అని బ్రహ్మ నారదుడితో ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒక ఊరిలో ఒక బలవంతుడు మరియు ఒక బ్రాహ్మణుడు నివసించేవారు. వారు ఇద్దరు ఒకరికొకరు ద్వేషించుకునేవారు. ఒకరోజు వారిద్దరికీ మధ్య పెద్ద గొడవ జరిగింది. కోపంతో బలవంతుడైన ఆ వ్యక్తి బ్రాహ్మణుణ్ణి చంపాడు. బ్రాహ్మణుణ్ణి చంపినందుకు అతడు
సమాజం నుంచి బహిష్కరింపబడ్డాడు. అతనికి బ్రహ్మహత్య పాతకం అంటుకుంది. అతను తన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం ఒక మహర్షి దగ్గరకు వెళ్ళాడు. మహర్షిని చంపిన అపరాధం నుండి ఎలా బయటపడాలని మహర్షిని అడిగాడు. దయచేసి దీనికి ఏదైనా ఉపాయం చెప్పండి అని అడిగాడు. ఈ పాపం పోవాలంటే కామికా ఏకాదశి వ్రతం చేయమని మహర్షి సూచించాడు. మహర్షి చెప్పినట్లే అతను కామికా ఏకాదశి రోజున విష్ణువును పూజించాడు. శ్రీహరి అనుగ్రహంతో ఆ దోషం నుండి విముక్తుడయ్యాడు. కాబట్టి నారద, ఈ కామికా ఏకాదశికి బ్రహ్మహత్య పాతకాన్ని, భ్రూణహత్య పాపమును కూడా తొలగించే అపారమైన శక్తి ఉంది అని బ్రహ్మ నారదుడితో చెప్పినట్లుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పెను. అలాగే ఈ ఏకాదశి రోజు పవిత్రమైన మనసుతో భగవంతుడికి ఏ పదార్థం పెట్టినా స్వీకరిస్తాడని తెలియజేసే ఈ పవిత్ర కథను వింటే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. పవిత్రమైన హృదయంతో సమర్పించే ఏ పదార్థమైనను సరే భగవంతుడు తప్పక స్వీకరిస్తాడు. ఒకప్పుడు ఒక భక్తురాలు ఉండేది. ఆమె కృష్ణ భక్తురాలు. ప్రతిరోజు ఉదయం ఆమె తన ఇంట్లోని కృష్ణ మందిరమును ఆవు పేడతో అలికి మిగిలిన పేడ ముద్దను కృష్ణార్పణమస్తు అంటూ బయటకు విసిరివేసేది. ఆ ఊరిలో స్థానికంగా ఉన్న ఒక శ్రీకృష్ణ దేవాలయంలో ఒక పూజారి ఉండేవాడు. ప్రతిరోజు ఉదయం అతను శ్రీకృష్ణ విగ్రహాన్ని కడిగి అలంకారం చేసి హారతి ఇచ్చే సమయంలో కృష్ణుడి ముఖం పైన ఒక చిన్న పేడ ముద్ద పడుతూ ఉండేది. ఈ వింత విషయం అతనిని చాలా కలవరపెట్టడం వలన అతను ఊరి పెద్దలకు తెలియపరిచాడు. పెద్దలంతా కూడా ఈ విధంగా కృష్ణుడి ముఖం పైన పేడముద్ద పడడాన్ని గ్రహించారు. ఆ సమయంలో పేడముద్ద విసురుతున్న వారెవరో గమనించమని కొంతమందిని రహస్యంగా పంపించారు. ఒక బృందం వారు ఒక వీధిలో ఒకానొక స్త్రీ కృష్ణార్పణమస్తు అంటూ ఇంటి బయటకు పేడముద్దను విసిరివేస్తూ ఉండటం గమనించారు. సరిగ్గా ఆమె అలా పేడముద్ద ఇంటి బయటకు విసురుతున్న సమయంలోనే కృష్ణుడి ముఖం పైన పేడముద్ద పడుతున్నది. ఏ పదార్థమును సమర్పిస్తున్నామన్న విషయంలో భగవంతుడికి నిమిత్తం లేదు. పవిత్రమైన హృదయంతో ఏది సమర్పించినా భగవంతుడు తప్పక స్వీకరిస్తాడు. భగవంతుడి దృష్టిలో మంచి చెడు అన్న భేదం లేదు. కృష్ణార్పణం అంటూ హృదయపూర్వకంగా పవిత్రంగా ఆ స్త్రీ పేడ ముద్దను సమర్పించటం వలన కృష్ణ విగ్రహానికి అది చేరుతున్నది. ఇది తెలుసుకున్న గ్రామ పెద్దలు ఆ స్త్రీ వద్దకు వెళ్ళి ఆ విధంగా పేడ ముద్దను శ్రీకృష్ణుడికి సమర్పిస్తున్నందుకు ఆమెను చాలా నిందించారు. ఆమె ఇంటి బయటకు విసురుతున్న పేడ ముద్ద గుడిలోని శ్రీకృష్ణుని విగ్రహం ముఖం మీద ఎలా పడుతున్నదో వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. పేడ ముద్దను మాత్రమే వాళ్ళు చూశారు. కానీ దాని వెనుక ఉన్న ఆమె భక్తి గాఢతను వాళ్ళు తెలుసుకోలేకపోయారు. భక్తుల చర్యలను, వారి మార్గములను అందరూ అర్థం చేసుకోలేరు. గ్రామ పెద్దలు ఆ స్త్రీ భర్తను, బంధువులను పిలిచి విచారణ జరిపించారు. నా కృష్ణుడి ముఖం పైన పేడ వేసే అంత సాహసం, శక్తి నాకు లేవు. నా కృష్ణుడి కోసం నా ప్రాణమైనా సరే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆమె ప్రాధేయపడింది. కృష్ణార్పణమస్తు అనకుండా పేడ ముద్దను బయటకు వెయ్యమని పెద్దలందరూ కూడా సలహా చెప్పారు. భర్త కూడా చెప్పిన మీదట ఆమె ఇలా చేయడానికి అంగీకరించింది. కానీ ఆ రోజు మొదలుకొని శ్రీకృష్ణుని ఆలయం తలుపులు తెరుచుకోవటం లేదు. పూజారి ఇతరులు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఒక భక్తురాలి పట్ల తాము అపచారం చేశామని గుర్తించిన పెద్దలు వెళ్ళి ఆ స్త్రీని క్షమాపణ వేడుకున్నారు. తక్షణమే గుడి తలుపులు తెరుచుకున్నాయి. భక్తులు ఆచరించే మార్గాలు వారికి మాత్రమే అర్థమవుతాయి, ఇతరులకు అవి అర్థం కావు. దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అయస్కాంతం ఇనుప ముక్కలను ఆకర్షించే విధంగా భగవంతుడు భక్తులను తన వైపునకు చేర్చుకుంటాడు లేదా లాక్కుంటాడు. ఇనుమును తుప్పు పట్టి ఉంటే మాత్రం అది అయస్కాంతం వైపునకు ఆకర్షింపబడదు. అదేవిధంగా హృదయంలో ప్రేమను, పవిత్రతను నింపుకున్నప్పుడు మాత్రమే భగవంతుడు అందులో నివసించగలుగుతాడు. భగవంతుడు హృదయవాసి. కానీ అహంకారం, అసూయ, కోపము మొదలైనవి ఉంటే ఆయనను మనం దర్శించలేము. అందువల్ల ప్రతి ఒక్కరూ పవిత్రంగా, నిర్మలంగా ఉండగలిగినప్పుడు మాత్రమే మనం భగవంతుడిని గుర్తించగలుగుతున్నాము. అలాగే ఈరోజు నాడీ జంగుడి కథను వింటే చాలు జన్మల పాపాలు పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం ఒకానొక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు తన స్వధర్మమును వీడి వేద శాస్త్ర అధ్యయనాలను మరచి
చివరికి ఒక బోయదానిని వివాహమాడి మాంసభక్షుడై నిత్యము హింసా జీవితాన్ని గడపసాగినాడు. అతడొక మారు ధనాపేక్షతో కొందరు వ్యాపారులతో కలిసి వాణిజ్యార్థము దేశాంతం వెళ్ళాడు. మార్గమధ్యమంలో ఒక భీకర కాంతారమును వారు దాటుతున్నప్పుడు మంత గజమొకటి వారిని తరిమినది. ప్రాణభీతితో వారు తలకొక వైపుకు పరుగులు పెట్టారు. ధర్మభ్రష్టుడైన బ్రాహ్మణుడు అలా తన మిత్రుల నుండి దూరమై అడవిలో దారి తప్పి ఆకలి దప్పులకు తాళలేక సొమ్మసిల్లు ఒక పెద్ద మర్రి చెట్టు వద్ద కూలబడ్డాడు. ఆ వృక్షము నాడీ జముడనే ధర్మవర్తకుడైన కొంగ నివాసము. నాడీ జమ్మునికి రాజధర్ముడు అనే సార్థక బిరుదు కూడా ఉన్నది. సృష్టికర్త అయిన చతుర్ముఖుడు నాడీ జంబుని మిత్రుడు ఆకలి దప్పులతో వచ్చిన ఆ విప్రుణ్ణి చూసి నాడీ జంబుడు జాలిపడి అతిథి భావముతో అతడిని సత్కరించి ఫలోదకాలిచ్చి తృప్తిపరిచినాడు. తన పెద్ద రెక్కలను విసినకర్ర వలె వీచి సేద తీర్చినాడు. అప్పటికే రాత్రి అవటంతో నాడీ జంబుడు బ్రాహ్మణునితో ఇలా అన్నాడు: మహానుభావ, మీరు నాకు మిత్రులైనారు. మిత్రుని బాధలు తీర్చుట కనీస కర్తవ్యము. ఇక్కడికి 3 యోజనాల దూరంలో మధువజ్రం అనే రాజ్యం ఉన్నది. దాని రాజైన విరూపాక్షుడు నా ప్రియమిత్రుడు. అతడు రాక్షసుడైనను పరమ సాధుడు, ధార్మికుడు. అతని వద్దకు మీరు వెళ్తే తప్పక మిమ్ము సత్కరించగలడు. రేపు ప్రొద్దున్నే బయలుదేరి వెళ్ళవచ్చు. ఇప్పుడు నిశ్చింతగా విశ్రమించండి అన్నాడు. అతిథి సేవ నిరతుడైన నాడీ జంబుడిని ఇలా చెప్పి బ్రాహ్మణుడిని నవ్య మృగాల నుండి కాపాడుటకై రాత్రంతా మేల్కొని రక్షణనిచ్చాడు. ఉదయాన్నే బ్రాహ్మణుడు మధువజ్రమునకు బయలుదేరినాడు. నాడీ జంబుని మిత్రుడని తెలియగానే విరూపాక్షుని వద్దకు బ్రాహ్మణుని సగౌరవంగా తీసుకుని వెళ్ళారు రాజసేవకులు. ఒక వ్యక్తి ఆచరించే ధర్మాలు భావాలు అతడి ఆకృతిలో స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. ధర్మాత్ముడు, పైగా రాజు అవటముతో బ్రాహ్మణుడు కులభ్రష్టుడు, నీచుడు అని చూడగానే పసిగట్టాడు విరూపాక్షుడు. కానీ నాడీ జమ్ముని మిత్రుడు అని అతనిని సగౌరవంగా సత్కరించి ఎంతో ధనమిచ్చి పంపించాడు విరూపాక్షుడు. మొయ్యలేనన్ని ధనరాశులను పేరాశతో మోస్తూ తిరిగి నాడీ జమ్ముని నివాసము చేరాడు పతిత బ్రాహ్మణుడు. నాడీ జమ్ముడు మళ్ళీ యథావిధిగా ఆతిథ్యమిచ్చి సేద తీర్చాడు. అలసి ఉన్న బ్రాహ్మణుడు ఆదమరచి నిద్రపోయాడు. నిరంతరము క్రూర కర్మములు చేయట వలన ఆ పతిత బ్రాహ్మణుడి బుద్ధి వక్రమైనది. అన్నం పెట్టి ఆదరించి కొత్త జీవితాన్ని ప్రసాదించిన నాడీ జంబునిలో పతిత బ్రాహ్మణుడికి భగవంతుడు కనబడలేదు. ఒక రుచికరమైన భోజనం కనబడింది. బలిష్టమైన నాడీ జంబుని దేహాన్ని బ్రాహ్మణుడు చూసి ఇలా అనుకున్నాడు: రేపటి నుంచి నేను ఇల్లు చేరే లోపల మళ్ళీ ఆహారము దొరుకుతుందో లేదో. పైగా ఈ కొంగ బలిష్టముగా ఉంది. దీని మాంసము ఎంతో రుచికరముగా ఉంటుంది. దీన్ని చంపి మాంసము మోసుకు వెళ్తాను అనుకున్నాడు. వెంటనే దొడ్డుకర్ర తీసుకుని నాడీ జమ్ముని తలపై బలంగా కొట్టాడు. ఆ శిరోఘాతానికి అసూలు బాశాడు నాడీ జంబుడు. చర్మం ఒలిచి మాంసాన్ని మూటకట్టుకొని బ్రాహ్మణుడు ప్రయాణమయ్యాడు. మనకు ప్రియులైన వారు ఎంత దూరంలో ఉన్నా వారికి ఆపద వస్తే మన హృదయం స్పందిస్తుంది. తన ప్రియమిత్రునికి ఏదో కీడు సంభవించిందని తెలుసుకొని విరూపాక్షుడు తన సేవకులను విషయము తెలుసుకుని రమ్మని పంపించాడు. వారు జరిగిన దారుణము తెలుసుకొని విరూపాక్షునికి తెలిపారు. అతని ఆజ్ఞపై పతిత విప్రుని బంధించి తెచ్చారు భటులు. కృతజ్ఞుడు మిత్రదోహి అయిన బ్రాహ్మణుని చూసి విరూపాక్షుడు, భటులారా, కృతజ్ఞతకు మించిన మహాపాపము లేదు. వీడిని ఖండాలుగా నరికి తినివేయండి. రాక్షసులు కాబట్టి మీరు నరమాంసము తినవచ్చు అని ఆజ్ఞాపించాడు. అప్పుడు భటులు, క్షమించండి మహారాజా, ఇటువంటి పాపాత్ముడి మాంసము వాసన కూడా మేము చూడలేము అని చెప్పి కుక్కలకు వేశారు. కుక్కలు కూడా ఆ కృతజ్ఞుని మాంసము ముట్టలేదు. నాడీ జమ్ముని శరీర భాగాలు ఒకచోట చేర్చి దహన సంస్కారాలు యథావిధి కర్మకాండ చేశాడు విరూపాక్షుడు. విధాత తన ప్రియమిత్రుణ్ణి మరణవార్త విని వెంటనే కామధేనువును నాడీ జమ్ముని బ్రతికించమని ఆజ్ఞాపించాడు. క్షీరములోని అమృత శక్తి ప్రభావముతో నాడీ జమ్ముడు పునర్జీవితుడు అయ్యాడు. తిరిగి బ్రతికిన మిత్రుణ్ణి చూసి ఎంతో సంతోషించి ఆలింగనము చేసుకుని జరిగిందంతా వివరించాడు విరూపాక్షుడు. తన ఇంటికి వచ్చిన అతిథి మిత్రుడు అయిన బ్రాహ్మణుడు సంహరించబడ్డాడని తెలుసుకుని బాధపడ్డాడు నాడీ జంబుడు. వెంటనే బ్రహ్మదేవుణ్ణి పతిత బ్రాహ్మణుని బ్రతికించమని ప్రాధేయపడ్డాడు.
నుంచి రాజధర్ముని క్షమాగుణాన్ని చూసి అబ్బురపడి అతని ధర్మజ్ఞతకు సంతసించి భ్రష్ట విప్రుణ్ణి తిరిగి బ్రతికించాడు బ్రహ్మ. విరూపాక్షకిచ్చిన ధనము మరలా ఇప్పించి సగౌరముగా బ్రాహ్మణుని ఇంటికి పంపించాడు నాడీజంబుడు. ఇప్పుడు నాడీజంబుడిని మెచ్చుకొని బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: నాడీజంగముని ఔదార్యముతో ఇప్పుడు బ్రతికిపోయినా ఈ అధమునికి నిష్కృతి లేదు. జన్మ జన్మల వరకు ఈ మహాపాపము వాడిని క్షోభింపజేస్తుంది. చేసిన కర్మ చెడని పదార్థము, ఫలితం అనుభవించక తప్పదు. ఏ పాపానికైనా నిష్కృతి ప్రాయశ్చిత్తము ఉన్నదేమో గాని కృతజ్ఞతకు మిత్రద్రోహానికి మాత్రం లేదు. మహాత్మా రాజధర్మ, ప్రియమిత్ర నాడీజంఘ, నీ క్షమాగుణం అద్వితీయము. దేవతలు సైతం నీకు నమస్కరిస్తారు. శుభం భూయాత్ అని బ్రహ్మదేవుడు దీవించాడు. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, మన జీవన విధానం మన ఆలోచనని బుద్ధిని ప్రభావింపజేస్తుంది. ఆచారంతోనే ధర్మవర్ధనము జరుగుతుంది. దైవభీతి పాపభీతి లేనివాడు తనకు తానే కాక సమాజానికి కూడా హానికరము. స్వధర్మమును వీడిన బ్రాహ్మణుడు ఎన్నో దురితాలు చేసి భ్రష్టుడైన వైనం మనకు కనువిప్పు కావాలి. నాడీజంగుని అతిథి సేవ, మిత్రవాత్సల్యము, క్షమాగుణములు మనకు ఆదర్శప్రాయములు. ధర్మవర్ధనలమైతే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అని నాడీజంగుడు మనకు చూపినాడు. దేవతల రాజైన ఇంద్రుడు ఓసారి కాశీనగరంలో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. భూలోకంలోని రాజులు, ఋషులు, మామూలు ప్రజలు, జంతువులు, పక్షులు, కీటకాలు అందరినీ ఆ సమావేశానికి ఆహ్వానించాడు. అక్కడ ప్రతి ప్రాణి తమ కష్టాల్ని నేరుగా దేవతలకు విన్నవించుకోవచ్చు అని ప్రకటించాడు. దాంతో చాలామంది ఎక్కడెక్కడి నుండో అక్కడికి చేరుకున్నారు. వరుసగా అందరూ సభలోనికి వెళ్తున్నారు. ఆ సభ వాకిలి మీద ఒక చిలుక వాలి ఉంది. ప్రతి ఒక్కరిని మర్యాదగా పలకరిస్తున్నది అది. అందరూ దాన్ని చూసి ముచ్చటపడుతూ లోనికి పోతూ ఉన్నారు. ఇంద్రుడి పిలుపును అందుకొని యమధర్మరాజు కూడా ఆ సభకు వచ్చాడు. యముడిని కూడా మర్యాదగా లోనికి ఆహ్వానించింది చిలుక. యముడు మృత్యువుకు అధిపతి. ఏ ప్రాణి ఎప్పుడు ఎక్కడ చచ్చిపోతుందో ఆయనకు తెలుసు. అట్లాంటి యముడు సభలోనికి పోతూ పోతూ వెనక్కి తిరిగి మరి ఆ చిలుక కేసి చూశాడు. పూర్తిగా లోనికి పోబోతూ మళ్ళీ ఓసారి ఆగి చిలుక వైపుకు తిరిగి చూసి నవ్వాడు కూడా. అప్పటి వరకు సంతోషంగానే ఉన్న చిలుకకు ఇప్పుడు దిగులు మొదలయ్యింది. ఈ యముడు నన్ను చూసి ఎందుకు నవ్వాడు అని బెంగ మొదలయ్యింది. క్షణానికి దాని బెంగ ఎక్కువయింది. కొద్దిసేపట్లోనే అది నీరసపడిపోయింది. దానికి కళ్ళు తిరగటం మొదలుపెట్టాయి. వాంతి వచ్చినట్లయింది. అంతలో పక్షిరాజు గరుక్మంతుడు అక్కడకు వచ్చాడు. ఆయన కూడా సభలోనికి పోబోతూ చిలుక పరిస్థితిని గమనించి పలకరించాడు. ఏం చిలకమ్మ, దిగులుగా ఉన్నావు? నీ సమస్య ఏమిటి? నాకు చెప్పు. నేను నీకు ఏ సాయం కావాలన్నా చేస్తాను అన్నాడు. గరుక్మంతుడి మాటలు విన్న చిలుకకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. అప్పుడు చిలుక, నీకు కాక ఇంకెవరికి చెప్పుకుంటాను స్వామి? మా పక్షులందరికీ పెద్దవాడివి నువ్వే కదా, అందుకని నా కష్టాన్ని నీకే చెప్పుకుంటాను. విను. ఇందాక యముడు సభలోకి వెళ్ళాడు. నన్నే మళ్ళీ మళ్ళీ చూస్తూ పోయాడు. చివరికి వెనక్కి తిరిగి నా వైపు చూసి నవ్వాడు కూడా. నాకు భయం వేస్తున్నది. అతని నవ్వు గుర్తొచ్చిన కొద్దీ నాకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినట్లనిపిస్తున్నది. లేకుంటే అంతమందిలో నన్ను ఒక్కదానినే వేరు చేసి ఎందుకు చూస్తాడు ఆ యముడు? నాకిప్పుడు మనసులా లేదు. ఇక ఎవరిని స్వాగతించలేను. ఎక్కడికన్నా వెళ్ళి దాక్కుందామనిపిస్తుంది. నా వెంటపడి తరిమే మృత్యువుకు అందకుండా ఎక్కడికన్నా వెళ్ళిపోదామని ఉన్నది అని గరుక్మంతుడికి చెప్పుకుని ఏడ్చింది ఆ చిలుక. అప్పుడు గరుక్మంతుడు, ఓసి ఇంతేనా? నువ్వు దిగులు పడకు, నిన్ను నేను కాపాడుతాను. ఈ భూలోకంలో సురక్షిత స్థలాల కోసం వెతికి వేసారేదెందుకు? వేరే చోట ఎక్కడా అవసరం లేదు. మా పక్షిజాతి దానివి నువ్వు. ఎవరికీ అందకుండా నేను నిన్ను నేరుగా దేవలోకంలో విడిచి వస్తాను. పద, నీకెందుకు భయం అని గరుక్మంతుడు దాన్ని తన వీపు మీద ఎక్కించుకొని క్షణాల్లో దైవలోకం చేరుకున్నాడు. అక్కడ దాన్ని నందనవనంలో వదిలి, బాగుందా ఇక్కడ? ఏది కావాలన్నా ఊరికే కోరుకో చాలు, అది నీ సొంతమవుతుంది. ఇంకా భయపడవుగా? నేను సభకు వెళ్ళి వస్తా, మరి ఉండు అని దాన్ని అక్కడ విడిచిపెట్టి పోయాడు. సభంతా ముగిసిన తర్వాత అందరూ బయలుదేరి బయటకు వస్తున్నారు. యమధర్మరాజు కూడా బయటకు వస్తూ అంతకుముందు చిలుక కూర్చున్న వాకిలి వైపు చూశాడు.
యముడి నొసలు ముడిపడ్డాయి. ఆయన అటువైపు వెళ్ళి చిలుక కోసం వెతకటం మొదలుపెట్టాడు. అంతలో గరుత్మంతుడు అక్కడికి వచ్చి యముడిని చూసి నవ్వాడు. ఏమి యమధర్మరాజా, ఏదో వెతుకుతూ ఉన్నావు అని అడిగాడు. దానికి యముడు, ఈ వాకిలి మీద ఒక చిలుక ఉండింది గదా ఇందాక, అది ఇప్పుడు ఎక్కడ ఉన్నదా అని వెతుకుతున్నాను అన్నాడు యముడు. అప్పుడు గరుత్మంతుడు గర్వంగా నవ్వాడు. ఏమి, దాని ప్రాణాలను తీసుకుపోదామనుకుంటున్నావా? అది ఇప్పుడు ఇక్కడ లేదు. నువ్వు ఇందాక దాన్ని చూసి నవ్వావంట కదా, అది చాలా భయపడింది. అందుకని నేను దాన్ని తీసుకుని వెళ్ళి నీకు అందని చోట దేవలోకంలో దాచి వచ్చాను అన్నాడు. అప్పుడు యముడు, అయ్యో ఎంత పని చేశావు అన్నాడు తల పట్టుకొని. ఏమయ్యింది అని అడిగాడు గరుత్మంతుడు. ఇందాక నేను దాన్ని చూసి దాని మరణం ఏ విధంగా ఉండనున్నదో చదివాను. కొద్దిసేపట్లో ఈ చిలుక దేవలోకంలో నీట మునిగి చనిపోతుంది అని రాసి ఉంది. దాని నుదుటిన భూలోకంలోని ఈ పక్షి దేవలోకంలోనికి ఎట్లా పోతుంది? అది కొద్దిసేపట్లో ఎట్లా పోతుంది? పోయి అక్కడ ఎట్లా చనిపోతుంది? అంతా అబద్ధం, జరిగే పని కాదులే అనుకుని నవ్వాను నేను. చూడగా నువ్వు విధి వ్రాతను నిజం చేసినట్టున్నావు. ఇప్పుడు అది ఎలా ఉన్నదో ఏమో అన్నాడు యముడు బాధగా. అప్పటికి నిజంగానే చిలుక దేవలోకంలో నీట మునిగి చనిపోయి ఉన్నది. చేతులారా చిలుకను మృత్యువు వాకిటికి చేర్చానే అని బాధపడుతున్న గరుత్మంతుణ్ణి ఓదారుస్తూ, విధిని తప్పించటం ఎవరి తరమూ కాదు గరుడా, నేను కూడా విధి వ్రాతకు లోబడి వర్తించాల్సిందే అని యముడు అన్నాడు. అలాగే ఈరోజు శ్రీ మహావిష్ణువు సాలగ్రామంగా ఎందుకు మారాడు? తులసి చెట్టు ఎలా ఉద్భవించిందో తెలిపే పురాణ కథను వింటే చాలు రాజయోగం పడుతుంది. గంధమాదన పర్వతంపై నిరంతరము విహరించే మాధవి ధర్మజ్వలులనే దంపతులకు కార్తీక పూర్ణిమ శుక్రవారం నాడు ఒక ఆడపిల్ల పుట్టింది. సంధ్యో యవ్వనంతో పూర్వజన్మ స్మృతి జ్ఞానంతో జన్మించిన ఆ యువతికి తల్లిదండ్రులు పద్మిని అని పేరు పెట్టుకున్నారు. చంద్రవదన పద్మపత్రనేత్ర అయినటువంటి ఆ పద్మిని కరచరణాలు చిగురుటాకుల వలె ఎర్రగా సుకుమారంగా ఉన్నాయి. శిశిర ఋతువులో వెచ్చని స్పర్శ, గ్రీష్మ ఋతువులో చల్లని స్పర్శ కలిగి సర్వాంగ సుందరిగా ప్రకాశించే ఆ కన్య సౌందర్యంలో తులలేనిది కావటం వల్ల ఆమెకు తులసి అని పేరు వచ్చింది. తులసికి జన్మంతోనే వైరాగ్యం అబ్బింది. ఆమె తపస్సు నిమిత్తం బదరికాశ్రమానికి బయలుదేరింది. తల్లిదండ్రులు ఎంతగా వారించినా వినకుండా శ్రీ మహావిష్ణువునే భర్తగా పొందాలని నిశ్చయించుకొని యోగ మార్గంలో చిరకాలం తపస్సు చేసింది. మండు వేసవిలో పచ్చాగ్ని మధ్యలో, చలికాలంలో నీటి మధ్య నిలిచి శీతోష్ణాది ద్వంద్వాలను సహిస్తూ వాటికి అతీతంగా నిలిచి నియమబద్ధంగా తపస్సు కొనసాగించింది. కొన్ని సంవత్సరాల కాలం పండ్లు మాత్రమే ఆహారంగా స్వీకరించింది. మరికొన్ని సంవత్సరాల పాటు ఆకులనే ఆహారంగా తీసుకున్నది. క్రమంగా వాయు భక్షణం మాత్రమే సాగించింది. చివరకు నిరాహారి అయి కఠోర తపస్సు చేయసాగింది. ఆమె తపస్సును మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోమని అడిగాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనందుకు తులసి ఎంతో సంతోషించింది. దేవ, సర్వజ్ఞుడవైన నీకు తెలియనిది ఏమున్నది? గోలోకంలో తులసి అనే గోపికగా జన్మించిన నేను శ్రీకృష్ణుని అనురాగానికి పాత్రురాలునయ్యాను. కానీ రాధిక నాపై ఆగ్రహించి నన్ను మానవలోకంలో జన్మించవలసినదిగా శపించింది. అప్పుడు శ్రీకృష్ణుడు బ్రహ్మ వరప్రభావం చేత నాకు భార్యవు కాగలవు అని నన్ను ఊరడించాడు. కనుక విష్ణువుకు భార్యను అయ్యేటట్లు నన్ను అనుగ్రహించు అని బ్రహ్మను ప్రార్థించింది. ఆమె ప్రార్థన విని బ్రహ్మ తులసి శ్రీకృష్ణుని అంశగా సుధాముడనే గోపకుడు భారతదేశంలో శంఖచూరుడు అనే పేరుతో రాక్షసుడై జన్మించాడు. అతడు కూడా రాధికాదేవి శాపానికి గురి అయిన వాడే. నువ్వు శంఖచూరుణ్ణి వరించు. తరువాత శాపవశాన భూలోకంలో అవతరించిన శ్రీకృష్ణుణ్ణి చేపట్టగలవు. తదనంతరం లోక పావనివై వృక్ష రూపాన్ని పొందుతావు. ఆ వృక్షం విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. బృందావన క్షేత్రంలో నివసించే నీవు బృంద అనే పేరుతో విరజిల్లగలవు అని అనుగ్రహించి బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు. బ్రహ్మదేవుని ఆదేశానుసారం తులసి శంఖచారుణ్ణి మనసులో ధ్యానిస్తూ బదరికాశ్రమంలో తపస్సు చేయసాగింది. ఒకనాడు శంఖచూరుడు
ఆ తపోవన ప్రాంతానికి విచ్చేశాడు. బ్రహ్మదేవుని సూచనను అనుసరించి తులసిని వివాహమాడదలచి మంగళప్రదమైన కవచాన్ని ధరించి వచ్చాడు శంఖచూరుడు. అతడు ఆమెను పలకరించాడు. తన పూర్వజన్మ విశేషాలను చెప్పి గోలోకంలో సుధాముడనే గోపకుడుగా ఉన్న తాను శాపవశాన మానవలోకంలో జన్మించానని వివరింపసాగాడు. తులసిని వివాహం చేసుకోవాలనే తన అభిలాషను వ్యక్తం చేశాడు. తల్లిదండ్రులు నిర్ణయించిన వరుణ్ణి వివాహం చేసుకోవటం తనకు తగిన ధర్మమని తులసి సమాధానమిచ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు సాక్షాత్కరించి వారి ఇరువురి పూర్వజన్మ వృత్తాంతాలను వివరించి వారికి దాంపత్య బంధం కలిగించి భావిలోకంలో గోలోకంలో నారాయణుడితో తదాత్మ్యం పొందగలరని అభయమిచ్చాడు. అలా తులసి శంఖచూరులు దంపతులయ్యారు. శంఖచూరుడు బ్రహ్మదత్త వరప్రభావం చేత దేవలోకాన్ని జయించాడు. ఇంద్రాది దేవతలు శంఖచూరుణ్ణి జయించలేక బ్రహ్మను శంకరుణ్ణి కలుసుకుని తమ బాధలు విన్నవించుకున్నారు. వారంతా కలిసి వైకుంఠానికి వెళ్ళారు. దేవతలందరినీ పక్షాన బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థించి తమ ఆవేదనను నివేదించాడు. శంఖచూరుడు దురాగతాలు వివరించాడు. దేవతలకి స్వస్థత కలిగించవలసినదిగా ప్రార్థించాడు. అంతటా శ్రీ మహావిష్ణువు శంఖచూరుని పూర్వజన్మ వృత్తాంతాన్ని దేవతలకు జ్ఞప్తికి తెచ్చి రాధాదేవి శాపం వల్లనే అతడు మానవలోకంలో జన్మించిన సంగతిని వివరించాడు. తొందరపడి శపించిన రాధ తిరిగి అచిరకాలంలోనే నా భర్త సన్నిధిని పొందగలవని శాపమోక్షం కూడా అనుగ్రహించినట్లు చెప్పాడు. శంఖచూరుడు కంఠసీమలో ధరించిన కవచం తన ప్రసాదమే అని, ఆ కవచం వలనే అతడు అజేయుడై నిలిచాడని కూడా వివరించాడు. మరొక్క రహస్యాన్ని కూడా విష్ణుమూర్తి వివరించాడు. శంఖచూరుని భార్య తులసి మహాపతివ్రత అని, ఆమె సతీత్వానికి భంగం కలిగిస్తే కానీ శంఖచూరుడు మరణించడనే సంగతి చెప్పి తాను బ్రాహ్మణ వేషంలో వెళ్ళి తులసీదేవి సతీత్వాన్ని భంగపరుస్తున్నానని, అదే సమయంలో పరమేశ్వరుడు యుద్ధంలో శంఖచూరుణ్ణి సంహరించగలడని చెప్పాడు. ఇంతలో శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ వేషధారి అయి శంఖచూరుణ్ణి సమీపించి అతని కవచాన్ని యాచించి దానంగా స్వీకరించాడు. ఆ కవచాన్ని ధరించి శంఖచూరుని రూపంలో తులసి వద్దకు వెళ్ళాడు శ్రీ మహావిష్ణువు. యుద్ధంలో విజయం సాధించి తన భర్త తిరిగి వచ్చాడని భావించిన తులసి అతనికి అన్ని సపర్యలు చేసింది. బ్రహ్మదేవుని మధ్య వర్తిత్వంలో సంధి కుదిరిందని, దేవతల రాజ్యాలను వారికి తిరిగి ఇచ్చి వేశారని, యుద్ధం ముగిసిందని చెప్పాడు శంఖచూరుని వేషంలో ఉన్న విష్ణువు. అతడు కోరగా తులసి ఏకాంత సుఖాన్ని అందించడానికి సిద్ధపడింది. అయితే అతని స్వభావంలోని స్వల్ప భేదాన్ని తులసి గమనించింది. నీవు నా భర్తవు కావు, ఎవరో మాయావివి, నిజం చెప్పు అని నిలదీసింది. విష్ణుమూర్తి నిజరూపంలో సాక్షాత్కరించాడు. శ్రీహరిని చూసి తులసి క్షణంలో మూర్ఛిల్లి కొంతసేపటికి తేరుకుని ధర్మాన్ని భంగపరిచి నా భర్తను సంహరించావు. రాతి గుండెగల నీవు పాషాణ రూపుడవై పొమ్మని విష్ణువును శపించింది. అంతటా విష్ణువు తులసి శంఖచూరుల పూర్వ వృత్తాంతాలను, శాప విషయాలను తులసికి గుర్తు చేశాడు. యుద్ధంలో పరమశివుని చేత మరణించిన నీ భర్త శాప విముక్తిని పొంది తిరిగి గోలోకంలో చేరుకున్నాడు. నీవు కూడా ఈ దేహాన్ని విడిచి గండకి అనే నదివై ప్రవహించు. నీ శాప ఫలితంగా నేను గండకి శిలనై ఆ నదీ తీరంలోనే నిలిచి ఉంటాను. నీవు ఈ శరీరాన్ని వదిలి దివ్య రూపాన్ని ధరించి నాలో ఐక్యం కాగలవు. నీ కేశములన్నీ కూడా తులసి వృక్షంగా రూపాంతరం చెంది దేవతా పూజల్లో అగ్రస్థానం వహిస్తాయి. తులసీ దళం హరిహరాదులకు ప్రీతిపాత్రం అవుతుంది. సర్వపాప పరిహారమై పేరు పొందుతుంది. దేవతల చేత పూజింపబడుతూ ఉంటుంది. తులసి వృక్షం ఉన్న చోట నిత్యము నేను నివసిస్తాను. తులసీ దళంతో నన్ను అభిషేకించిన వారు సహస్ర ఘంటాభిషేక ఫలాన్ని పొందగలరు. అవసాన దశలో తులసి తీర్థం సేవించిన వారికి పునర్జన్మ ఉండదు. వారు పాప విముక్తులై నా లోకాన్ని పొందుతారు. నిత్యము తులసి తీర్థాన్ని సేవించేవారు అశ్వమేధయాగ ఫలాన్ని పొందగలరు. రాత్రి వేళల్లోనూ, ఏకాదశి, పూర్ణిమ, అమావాస్య తిథులలోనూ, శుక్రవారం నాడు తులసీ దళాలను కోసేవారు నా శిరస్సును త్రుంచినంత పాప ఫలాన్ని అనుభవించక తప్పదు. అద్వితీయము, అనంతము అయిన
పవిత్రతను, శక్తిని నీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పి శ్రీ మహావిష్ణువు అంతర్ధానమయ్యాడు. తులసి తన శరీరాన్ని విడిచి గండకీ నది రూపంలో ప్రవహిస్తూ ఉండగా ఆమె కేశ సముదాయం తులసి వృక్షమే బృందావనంలో సర్వదేవతలకు పూజనీయమైంది. భక్తులను అనుగ్రహించటమే జగన్మాతకు ప్రధాన లక్ష్యం గనుక అందుకోసం అనేక రూపాలతో ఆయా దేవతలను అవతరింపచేసి ఆ తల్లి మనసు కనికరిస్తుంది. ఒక ఎడారిలో ఒక చిన్న పిచ్చుక నివసిస్తూ ఉండేది. అక్కడ ఎటువంటి పచ్చదనము లేకపోవటం వలన ఆ పిచ్చుక మండే ఇసుకలో రోజంతా గెంతుతూ ఉండేది. ఒక రోజున నారదుడు అటుపోతూ ఈ పిచ్చుక పడుతున్న కష్టాలను చూసి చాలా జాలిపడ్డాడు. అప్పుడు నారదుడు ఆ పిచ్చుక దగ్గరకు వెళ్ళి, ఓ చిన్ని పిచ్చుక, ఇంత మండే ఎడారిలో నువ్వు ఏమి చేస్తూ ఉన్నావు? నీకేమైనా సహాయం చేయనా అని అడిగాడు. అప్పుడు ఆ చిన్ని పిచ్చుక నారదుడికి నమస్కారం చేసుకుని, స్వామి, నా జీవితం ఎంతో ఆనందంగా ఉంది, కానీ ఈ ఎండవేడిని నేను భరించలేకపోతూ ఉన్నాను. నా పాదాలు రెండూ కాలిపోతూ ఉన్నాయి. ఇక్కడ ఒక చెట్టు ఉంటే ఈ ఎండ వేడిని కొంచెము తట్టుకుని హాయిగా సంతోషంగా ఉండగలను అని చెప్పింది. ఇటువంటి ఎడారిలో చెట్టు మొలవటం అసాధ్యం. నీ కోరికను ఎలా తీర్చాలో నాకు తెలియటం లేదు. అయినా నేను పరమాత్మ దగ్గరకు వెళ్ళి నీ కోరిక నెరవేర్చమని ఆయనను అడుగుతాను అన్నారు నారద మహర్షి. సరే అంది చిన్ని పిట్ట. ఇక నారదుడు అక్కడి నుండి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోయాడు. శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి నారదుడు ఆ పిట్టకు సహాయం చేయమని విష్ణువుకు ఈ పిచ్చుక విన్నపము తెలియజేశాడు. అప్పుడు విష్ణువు, చూడు నారద, నేను అక్కడ ఒక చెట్టును పెరిగేలాగా చేయగలను, కానీ ఆ పిట్ట విధిరాత అందుకు అనుకూలంగా లేదు. నేను విధి లిఖితాన్ని మార్చలేను, కానీ ఎండ నుంచి ఉపశమనము కోసము ఒక ఉపాయం చెప్తాను విను. ఎప్పుడూ ఏదో ఒక కాలిపైనే గెంతుతూ ఉండమని ఆ పిచ్చుకకు చెప్పు. అప్పుడు ఒక కాలు నేలపై ఉన్నప్పుడు మరొక కాలికి కొంత విశ్రాంతి దొరికి ఉపశమనం కలుగుతుంది. వెళ్ళి ఆ పిచ్చుకతో ఇలా నేను చెప్పానని చెప్పు అన్నారు పరమాత్మ. సరే అని విష్ణుమూర్తి దగ్గర సెలవు తీసుకుని నారదుడు మళ్ళీ ఎడారిలో ఉన్న పిచ్చుకకు కనిపించి పరమాత్మ యొక్క సందేశాన్ని, సలహాను వినిపించాడు. పిచ్చుకకు భగవంతుడిపై ఎంతో నమ్మకము కనుక నారదుడి చేత విష్ణువు పంపిన ఉపాయం విని చాలా సంతోషించింది. ఆ చిన్ని పిట్ట నారద మహర్షికి కూడా ఈ సహాయానికి కృతజ్ఞత తెలిపింది. ఎంతో సంతోషించింది. నారదుడికి అర్థం కాలేదు, ఇందులో ఇంత సంతోషించడానికి ఏముందో. అడిగిన చెట్టు మొలిపించలేదు సరికదా, ఒంటికాలి మీద నడువు అని ఇచ్చిన సలహా వలన ఉపయోగమేమిటో అని తికమక పడ్డాడు నారదుడు. కానీ ఆ పిచ్చుక ఈ ఉపాయాన్ని గ్రహించి వెంటనే అమలులో పెట్టడం మొదలుపెట్టింది. నారద మహర్షి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ నారదుడికి ఈ సందేహం అలాగే ఉండిపోయింది. అలా కాలం గడిచి కొన్నాళ్లకు నారదుడికి మళ్ళీ ఈ చిన్ని పిట్ట గుర్తు వచ్చింది. ఇక అక్కడికి వెళ్ళి ఆ పిచ్చుకను చూద్దామని ఆ దారిలో వెళ్తూ ఆ పక్షిని చూశాడు. కానీ ఆశ్చర్యం, అది హాయిగా ఆ ఎడారి మధ్యలో ఉన్న ఒక పెద్ద పచ్చని చెట్టు మధ్య కూర్చొని ఉంది. పిచ్చుక సుఖంగా హాయిగా ఉండటం చూసి నారదుడికి ఆనందం కలిగింది. అయినా పరమాత్మ చెప్పకపోయినా చెట్టు ఎలా వచ్చిందనే విషయం బోధపడలేదు. దాంతో మళ్ళీ దేవుడి దగ్గరకు వెళ్ళి ఆయనతో ఈ పిచ్చుక గురించి తాను చూసిందంతా కూడా చెప్పాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదునితో ఇలా అన్నారు, అవును నారద, నేను చెప్పినట్లే జరిగింది. పిచ్చుక తలరాతలో చెట్టు రాసి పెట్టలేదు. కానీ నీవు ఆ పిచ్చుకకు నా సందేహం వినిపించిన తర్వాత భక్తి శ్రద్ధలతో ఆ ఉపాయాన్ని విని అర్థము చేసుకొని ఆచరించింది. అంతేకాక కృతజ్ఞతలు కూడా తెలుపుకుంది. పవిత్రమైన హృదయంతో తనకు లభించిన భగవత్ ప్రసాదమును స్వచ్ఛమైన అంతఃకరణ శుద్ధితో అమలులో పెట్టింది. ఆ పిచ్చుక చూపించిన భక్తి శ్రద్ధలకు నేను సంతోషించి ఆ పిచ్చుకను అనుగ్రహించాను. నా అనుగ్రహం మేరకు తలరాతను మార్చేసి అక్కడ అసంభవాన్ని సంభవం చేశాను అన్నాడు. కాబట్టి భగవంతుని నమ్ముకున్నవాడు ఎప్పుడూ నష్టపోడు. నిజమైన భక్తి ఉన్నవాడికి భగవంతుడు ఎప్పుడూ ఏదో ఒక విధంగా సహాయం చేస్తూనే ఉంటాడు. ఇదంతా అర్థం కాని కొందరు మూర్ఖులు, నాస్తికులు ఈ విషయాన్ని ఖండిస్తూ ఉంటారు. మరికొందరు వాదిస్తూ ఉంటారు. ముఖ్యంగా చిన్న వయసు వారు దేవుడిని నమ్మటం అంటే తప్పు చేసినట్టు, అదొక అనాగరికమైన పని అయినట్టు ప్రవర్తిస్తారు. అలాంటి వారికి ఒక మంచి అర్థవంతమైన కథ ఇది. భక్తి, శ్రద్ధ, కృతజ్ఞత, భావం, విశ్వాసం వీటి వలన పరమాత్మ అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. ఎడారిలో అయినా పచ్చని చెట్టు మొలుస్తుంది అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. పూర్వం ఓ రాజుకు 4 కొడుకులు ఉండేవారు.
ఆ రాజుకు వయసు అయిపోయింది. దాంతో రాజ్యాన్ని తన కొడుకులలో ఎవరో ఒకరికి అప్పజెప్పాలని అనుకుంటాడు. ఎవడైతే సర్వాధికుడైన ధర్మాత్ముణ్ణి వెతికి తీసుకువస్తాడో అతడికే రాజ్యాధికారం ఇస్తాను అని ఆ రాజు తన కొడుకులతో అంటాడు. రాకుమారులు దానికి అంగీకరించి నలుగురు తమ గుర్రాలు తీసుకొని 4 దిక్కులకు బయలుదేరారు. అలా కొంతకాలం గడిచింది. నాళ్ల తర్వాత పెద్ద కొడుకు తిరిగి వచ్చి తండ్రికి ఎదురుగా ఓ వ్యాపారిని నిలబెట్టి, ఈయన వేలాది రూపాయలు దానం చేస్తూ ఉంటారు. ఎన్నో గుళ్ళు గోపురాలు కట్టించారు, చెరువులు తవ్వించారు, చలవేంద్రాలు ఏర్పాటు చేశారు, తీర్థక్షేత్రాలలో ఎన్నో వ్రతాలు చేయిస్తూ ఉంటారు, నిత్యం పురాణ శ్రవణం చేస్తూ ఉంటారు, గోపూజలు చేస్తూ ఉంటారు. ప్రపంచంలో వీరిని మించిన గొప్ప ధర్మాత్ముడెవరూ ఉండరు అన్నాడు. ఆయన నిశ్చయంగా ధర్మాత్ముడే అని పలికిన రాజు ఆ వ్యాపారిని సత్కరించి పంపివేశాడు. రెండవ కొడుకు ఓ బక్కచిక్కిన బ్రాహ్మణుని తీసుకుని వచ్చి, ఈ బ్రాహ్మణుడు 4 ధామాలకు 7 పురాలకు కాలి నడకన వెళ్ళి యాత్రలు చేసి వచ్చాడు. సదా వీరు చాంద్రాయణ వ్రతం చేస్తూ ఉంటారు. అసత్యానికి వీరు భయపడతారు. ఈయన కోపపడటం ఎవ్వరూ ఎన్నడూ చూడలేదు. నియమబద్ధంగా మంత్ర జపాదులు పూర్తి చేసుకున్న తర్వాతనే జలపానం చేస్తారు. కాలాల్లోనూ స్నానం చేసి సంధ్యావందనం చేస్తారు. ఈ కాలంలో ఈ విశ్వంలో వీరిని మించి సర్వశ్రేష్ఠ ధర్మాత్ములెవరూ లేరు అన్నాడు. రాజు బ్రాహ్మణుడు సత్కరించి అధిక దక్షిణలిచ్చి వీరు మంచి ధర్మాత్ములే అంటూ పంపివేశాడు. మూడవ కొడుకు కూడా ఒక బాబాజీని తీసుకొని వచ్చాడు. బాబాజీ వస్తూనే ఆసనం వేసుకుని కళ్ళు మూసుకొని కూర్చుండిపోయారు. జీర్ణమైన బట్టలతో అస్థిపంజరంలా ఉన్న ఆకారంలో ఆయన కనిపిస్తూ ఉన్నాడు. అందరూ ఆసీనులైన తర్వాత మూడవ కొడుకు, వీరు ఎంతగానో నేను ప్రార్థించగా ఇక్కడకు విచ్చేశారు. మీరు మహా తపస్సులు. వారానికి ఒక్కసారి మాత్రమే క్షీరపానం చేస్తారు. గ్రీష్మ ఋతువుల్లో పంచాగ్ని మధ్యలో ఉంటారు. శీతాకాలంలో జలాలలో నిలబడుతూ ఉంటారు. సదా భగవంతుని ధ్యానంలో ఉండే వీరికి మించిన మహా ధర్మాత్ములు లభించటం దుర్లభమే అన్నాడు. రాజు ఆ మహాత్మునికి సాష్టాంగ ప్రణామం చేసి వారి ఆశీస్సులు అందుకుని వీడ్కోలు పలికాడు. ఆపై వీరు ధర్మాత్ములే అన్నాడు. అందరి తరువాత చిన్న కొడుకు వచ్చాడు. అతనితో మాసిన బట్టలు కట్టుకున్న పల్లెల్లో నివసించే ఓ రైతు ఉన్నాడు. దూరం నుండే రాజుకు దండాలు పెడుతూ భయపడుతూ ఆ రైతు వచ్చి నిలబడ్డాడు. అన్నలు 3 తమ్మును మూర్ఖత్వానికి పకపకా నవ్వారు. అప్పుడు ఆ చిన్న కొడుకు, ఓ కుక్కకు గాయమైంది. ఇతను అది చూసి దాన్ని గాయం కడిగాడు. అందుకే నేను ఇతన్ని తీసుకువచ్చాను. ఇతడు ధర్మాత్ముడవునో కాదో మీరే అడిగి తెలుసుకోండి అన్నాడు. అప్పుడు రాజు, ఏమయ్యా, నువ్వు ఏం ధర్మం చేస్తూ ఉంటావు అని అడిగాడు. భయపడుతూనే రైతు ఇలా పలికాడు, ప్రభు, నేను చదువుకున్నవాణ్ణి కాను. నాకు ధర్మం అంటే ఏం తెలుస్తుంది? ఎవరైనా జబ్బు పడితే సేవ చేస్తాను, ఎవరైనా యాచిస్తే గుప్పెడు మెతుకులు పెడతాను అన్నాడు. అంతటా రాజు, అతడే అందరికన్నా గొప్ప ధర్మాత్ముడు అన్నాడు. అది విని కొడుకులందరూ కూడా ఆశ్చర్యపోయి అటూ ఇటూ చూడసాగారు. రాజు అప్పుడు దాన ధర్మాలు చేయటం, గోపూజ చేయటము, అసత్యమాడక పోవటం, క్రోధంగా ఉండకపోవటం, తీర్థయాత్రలు, సంధ్యావందనము, పూజాదులు కొనసాగించటం కూడా ధర్మమే. తపస్సు చేయటము ఆవశ్యకమైన ధర్మమే. కానీ సర్వాధిక ధర్మం ఏమిటి అంటే అర్థించకపోయినా అసహాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవటం, రోగికి సేవ చేయటం, కష్టంలో ఉన్న వారికి చేయూతనివ్వటం సర్వాధికమైన ధర్మం. పరులకు సహకరించే వారికి తనంత తానుగా సహాయం అందుతుంది. త్రిలోకనాథులైన పరమాత్మ అట్టి పరోపకారిపై ప్రసన్నుడై ఉంటాడు అని పలికి చిన్న కొడుకుకే రాజ్యాన్ని ఇచ్చాడు. పరోపకారం అన్నిటికన్నా మించిన ధర్మం. అది నిర్వర్తించేవాడే ధర్మాత్ముడు అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. అలాగే ఈరోజు స్వామివారు తన భక్తుడితో పాచికలు ఆడిన కథను వింటే చాలు, వద్దన్నా ధనం వస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. పూర్వం భక్తులు తమ తమ ఇష్టదైవాలపై ఎంతగా తమ భక్తిని చాటుకున్నారంటే సాక్షాత్తు దేవుళ్లే స్వయంగా భువికి దిగివచ్చి వారి కోరికల్ని నెరవేర్చేవారు. అలా తన భక్తితో వెంకటేశ్వర స్వామిని మెప్పించిన అపర భక్తుడు బావాజీ. ఆయనతో కలిసి పాచికలు ఆడాడు. తిరుమలలోని మాడ వీధులలోని ప్రధాన గోపురానికి కుడివైపున మఠం ఆ భక్తుడు బావాజీదే.
ఆ మఠంపై శ్రీ వెంకటేశ్వరుడు తన భక్తుడు బావాజీతో పాచికలాడుతున్న దృశ్యం ఉంటుంది. ఈ మఠాన్ని హదీరం మఠం అంటారు. కొన్ని వందల ఏళ్ల క్రితం బావాజీ అనే భక్తుడు తీర్థయాత్రలు చేస్తూ ఉత్తరాది నుంచి తిరుమలకు చేరుకున్నాడు. అక్కడ శ్రీ వెంకటేశ్వరుని దివ్యమంగళ విగ్రహాన్ని చూసిన ఆయన మనసు అక్కడే లగ్నమైపోయింది. తోటి యాత్రికులంతా కూడా వెళ్ళిపోయినా ఆయన తిరుమలలోనే ఉండి నిత్యం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారు. ఆలయంలో గంటల తరబడి బావాజీ నిలబడి ఉండటం అర్చకులకు కంటగింపుగా మారింది. అలాంటి వ్యక్తి నిరంతరం గుడిలో ఉండడాన్ని అనుమానాస్పదంగా భావించిన అర్చకులు ఆయనను బయటకు గెంటివేశారు. ఇకపై ఆలయంలోనికి రాకూడదంటూ కట్టడి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురి అయిన ఆయన శ్రీనివాసుని దర్శన భాగ్యం కోసం చిన్న పిల్లవాడిలా విలపించాడు. రాత్రింబవళ్ళు కన్నీరు మున్నీరయ్యాడు. అప్పుడు తనను ఓదార్చేందుకు సాక్షాత్తు శ్రీనివాసుడే దిగిరాక తప్పలేదు. ఒకరోజు వెంకటేశ్వర స్వామి బావాజీ దగ్గరకు వచ్చి, నిన్ను నా సన్నిధికి రానివ్వకపోతే ఏం? నేనే రోజు నీతో సమయం గడిపేందుకు వస్తూ ఉంటానని బావాజీకి అభయమిచ్చాడు. అలా నిత్యం రాత్రిపూట పవలింపు సేవ ముగిసిన తర్వాత ఆలయం ఎదురుగా ఉన్న బావాజీ మఠానికి చేరుకునేవాడు శ్రీనివాసుడు. అక్కడ వారిద్దరూ పొద్దు పొడిచే వరకు కబుర్లతో కాలం గడిపేవారు. కొన్నిసార్లు కాలక్షేపం కోసం పాచికలు ఆడుకునేవారు. అలా సరదాగా గడుపుతున్న తరుణంలో ఓ పరిణామం చోటు చేసుకుంటుంది. అలా ఒకసారి బావాజీతో స్వామివారు పాచికలాడుతూ కాలాన్ని గమనించనే లేదు. సుప్రభాత వేళ సమీపించింది. జగన్నాథునికి మేల్కొల్పు పాడేందుకు అర్చకులు ఆలయాన్ని సమీపించసాగారు. ఆ చప్పుళ్లను విన్న వెంకటేశ్వరుడు వెంటనే బావాజీ దగ్గర నుంచి లేచి అక్కడి నుంచి ఆలయం లోపలికి వెళ్ళిపోయాడు. ఆ హడావుడిలో ఆయన కంఠాభరణం ఒకటి మర్చిపోవటంతో అది బావాజీ మఠంలోనే ఉండిపోయింది. ఆ ఉదయం వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్ను అలంకరిస్తున్న అర్చకులు ఆయన ఒంటి మీద అతి విలువైన కంఠాభరణం మాయమవటం గమనించారు. అదే సమయంలో తన మఠంలో ఉండిపోయిన కంఠాభరణాన్ని తిరిగి ఇచ్చేందుకు బావాజీ ఆలయం లోపలకు ప్రవేశించగా అతని చేతిలో ఉన్న ఆ ఆభరణాన్ని చూడగానే అర్చకులు మరేమీ ఆలోచించకుండా దాన్ని లాక్కొని ఆయనను దొంగగా పరిగణించి దూషిస్తూ స్థానిక నవాబు దగ్గరకు తీసుకుపోయారు. నవాబు గారు బావాజీని ఆ ఆభరణాన్ని ఎందుకు ఎలా దొంగిలించావని ప్రశ్నించగా తానేమీ దాన్ని దొంగిలించలేదని బావాజీ పేర్కొన్నాడు. సాక్షాత్తు శ్రీనివాసుడే తనతో రాత్రంతా పాచికలు ఆడాడని అర్చకులు రావటంతో హడావుడిగా స్వామివారి ఆలయంలోనికి విచ్చేయటంతో తన కంఠాభరణాన్ని తన మఠంలోనే మర్చిపోయాడని వివరించాడు. కానీ ఎవ్వరూ అది నమ్మలేదు. బావాజీని కారాగారంలో పడేశారు. అప్పుడు నవాబు నిజంగానే ఆ శ్రీనివాసుడు ప్రతి రాత్రి నీ కోసం వచ్చిన మాట నిజమే అయితే నీకు ఒక పరీక్షను పెడుతూ ఉన్నాం. ఈ కారాగారం నిండా బండెడు చెరుకు గడలు వేస్తాం. ఉదయం సూర్యుడు పొడిచే వేళకు అవన్నీ పొడి పొడిగా మారిపోవాలి అని బావాజీకి పరీక్ష పెడతాడు. బయట సైనికులను కాపలా పెడతారు. అయితే ఆ రోజు అర్ధరాత్రి బావాజీని బంధించిన గది నుంచి ఏనుగు ఘీంకారాలు వినిపిస్తాయి. అవేమిటా అని లోపలకు తొంగి చూసిన సైనికుల ఆశ్చర్యానికి అంతు లేకుండా పోతుంది. ఆ గదిలో నామాలు ధరించిన ఒక ఏనుగు బండెడు చెరుకు గడలను సునాయాసనంగా పిప్పి చేయసాగింది. మూసిన తలుపులు మూసినట్లే ఉన్నాయి. ఎక్కడి కావలి వాళ్ళు అక్కడే ఉన్నారు. అయినా ఒక ఏనుగు లోపలికి చక్కగా ప్రవేశించగలిగింది. ఆ కార్యక్రమం జరుగుతున్నంత వరకు బావాజీ రామనామస్మరణం చేస్తూనే ఉన్నారు. అప్పటినుంచి ఆయనకు హదీరాం బావాజీ అన్న పేరు స్థిరపడిపోయింది. హదీరాం భక్తిని స్వయంగా చూసిన నవాబు ఆయనను ఆలయ అధికారిగా నియమించాడు. అలాగే ఈరోజు భగవంతుడు ఎవరికి కనిపిస్తాడో తెలియజేసే ఈ పవిత్ర కథను వింటే చాలు ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. ఇక పట్టిందల్లా బంగారమవుతుంది. ఒక రాజు ఉండేవాడు. అతడు న్యాయం అంటే చాలా ప్రీతి కలవాడు. ప్రజలంటే వాత్సల్యము కలవాడు. ధర్మ స్వభావం కలవాడు. అతడు నిత్యము భగవంతుణ్ణి ప్రార్థించేవాడు. చాలా శ్రద్ధగా భగవంతుణ్ణి పూజా స్మరణ చేసుకునేవాడు. ఒకరోజు భగవంతుడు ప్రసన్నుడై అతనికి దర్శనమిచ్చి ఇట్లా అన్నాడు. రాజా, నేను చాలా సంతోషపడ్డాను. నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు అన్నాడు.
అప్పుడు ప్రజలంటే ఎంతో ప్రేమగల ఆ రాజు ఇట్లా అన్నాడు, దేవా, నా దగ్గర నీవు ఇచ్చిన సంపదలన్నీ ఉన్నాయి. నీ కృప వల్ల నా రాజ్యంలో అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి. అయినప్పటికీ నాకు ఒక్కటే కోరిక ఏంటంటే, మీరు నాకు కనిపించినట్టే, నన్ను ధన్యుణ్ణి చేసినట్టే నా ప్రజలందరినీ కూడా కృపతో ధన్యులను చేయండి, వారికి దర్శనాన్ని ఇవ్వు అని అడుగుతాడు. దానికి భగవంతుడు రాజును చూసి, ఇది సంభవం కాదు కదా అని ఏదో చెప్పబోతాడు. కానీ రాజు మాత్రము చాలా పట్టుదల బట్టి ఆ కోరికను తీర్చవలసిందే అంటాడు. భగవంతుడు చివరికి భక్తుడి ముందు లొంగక తప్పలేదు. అప్పుడు భగవంతుడు ఇలా అన్నాడు, సరే, రేపు నీ ప్రజలందరినీ తీసుకొని ఆ కొండ దగ్గరకు రా, నేను కొండ మీద అందరికీ దర్శనమిస్తాను అని అన్నాడు. అప్పుడు రాజు అది విని చాలా ప్రసన్నుడై భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకొని మరుసటి రోజు నగరంలో దండోరా వేయించాడు. రేపు అందరూ కొండ దగ్గరకు నాతో పాటు వచ్చి చేరండి, అక్కడ భగవంతుడు మీ అందరికీ దర్శనం ఇస్తాడు అని దండోరా వేయిస్తాడు. రెండవ రోజు రాజు తన ప్రజలందరినీ కూడా స్వజనులతో పాటు తీసుకొని కొండవైపు నడవటం ప్రారంభించాడు. నడుస్తూ ఉండగా ఆ దారిలో ఒక చోట రాగినాణెం కొండ కనిపించింది. ప్రజలలో నుండి కొంతమంది అటువైపు పరిగెత్తటం మొదలుపెట్టారు. అప్పుడు జ్ఞాని అయిన ఆ రాజు అందరినీ సమాధానపరిచి, అటువైపు ఎవరూ దృష్టి పెట్టవద్దు, ఎందుకంటే మీరు అందరూ భగవంతుణ్ణి కలవడానికి వెళ్తూ ఉన్నారు. ఈ రాగి నాణాల వెనకాల పడి మీ అదృష్టాన్ని కాలదన్నుకోకండి అన్నాడు. కానీ లోభం, ఆశ వల్ల వశీభూతులైన ప్రజలు కొంతమంది రాగి నాణాల దగ్గరకే ఆగిపోయి ఆ నాణాలను మూటకట్టుకుని తమ ఇంటి వైపు వెళ్ళిపోయారు. వాళ్ళు మనసులో మొదలు ఈ రాగి నాణాలను ఇల్లు చేర్చుకుందాము, భగవంతుణ్ణి తర్వాతైనా చూసుకోవచ్చు కదా అని అనుకున్నారు. రాజు ముందుకు సాగాడు. కొంత దూరం పోయాక వెండి నాణాల కొండ కనిపించింది. మిగిలిన ప్రజలలో కొందరు అటువైపు పరిగెత్తారు. వెండి నాణాల మూట కట్టుకుని ఇంటివైపు వెళ్ళిపోయారు. వాళ్లకు ఈ అవకాశం మళ్ళీ దొరకదు అని అనిపించింది. వెండి నాణాలు మళ్ళీ దొరుకుతాయో లేదో తెలియదు, భగవంతుడైతే మళ్ళీ అయినా సరే దొరుకుతాడు అని అనుకున్నారు. ఈ విధంగా కొంత దూరం వెళ్ళిన తర్వాత బంగారపు నాణాల పర్వతం కనిపించింది. ప్రజలలో మిగిలిన వారంతా కూడా రాజు బంధువులతో సహా అటువైపే పరిగెత్తడం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా ఇతరులలాగే ఈ నాణేలను మూటలు కట్టుకుని సంతోషంగా తిరిగి వెళ్ళిపోయారు. ఇక కేవలం రాజు, రాణి మిగిలారు. అప్పుడు రాజు రాణితో, చూడు, ఈ జనాలు ఎంత ఆశపోతులో, భగవంతుడు లభించటం అంటే ఎంత గొప్ప విషయమో వీరికి తెలియటం లేదు. భగవంతుడు ఎదుట మొత్తం ప్రపంచంలోని ధనమంతా కూడా ఒక లెక్క కాదు అని అన్నాడు. నిజమేనని రాణి రాజు మాటలను సమర్థించింది. వారిద్దరూ ముందుకు సాగారు. కొంత దూరం వెళ్ళాక రాజుకు 7 రంగులలో మెరుస్తూ వజ్రాల పర్వతం కనిపించింది. ఇక రాణి కూడా ఆగలేకపోయింది. ఆమె వజ్రాల ఆకర్షణ వల్ల అటువైపు పరిగెత్తి వజ్రాలన్నీ కూడా మూట కట్టుకోవటం ప్రారంభించింది. అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు. మనస్సు విరక్తి చెంది చాలా బరువైన మనస్సుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు. నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు. రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో, ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు, నీ బంధువులు? నేను ఎప్పటినుంచో ఇక్కడే నిలబడి వారి కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నాను అని అడిగాడు. అప్పుడు రాజు చాలా సిగ్గుతో తన తల దించుకున్నాడు. అప్పుడు భగవంతుడు రాజుకు ఈ విధంగా వివరించాడు. ఓ రాజా, ఎవరు తమ జీవితంలో భౌతిక సాంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని భావిస్తారో వారికి ఎప్పటికీ నేను లభించను. వారు నా స్నేహాన్ని కానీ కృపని కానీ ఎప్పటికీ పొందలేరు అని చెప్తాడు. కాబట్టి ఎవరైతే తమ మనస్సు, బుద్ధి, అంతరాత్మతో భగవంతుణ్ణి శరణు వేడతారో, ఎవరు లౌకిక మోహాలను అన్నిటినీ విడిచి పరమేశ్వరుని తన సొంతం చేసుకుంటారో వారు అన్ని కర్మల నుండి విముక్తులై మోక్షాన్ని పొందుతారు. లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది. ఆమెనే దరిద్రదేవత అని, జ్యేష్ఠాదేవత అని, అలక్ష్మి అని అంటారు. లక్ష్మీదేవి, అలక్ష్మి ఇద్దరూ కూడా క్వైట్ ఆపోజిట్గా ఉంటారు. సిరి సంపదలకు ఆదిదేవత లక్ష్మీదేవి. హిందూ పురాణాల ప్రకారం పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి జన్మించింది. అయితే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది. ఈ విషయం చాలామందికి తెలియదు.
జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి సోదరి మాత్రం దీనికి వ్యతిరేకం. ఆమె పేరు అలక్ష్మి. పాల సముద్రాన్ని మదించినప్పుడు దరిద్రదేవత పుట్టింది. దరిద్రదేవత తర్వాత ఆలాహలం పుట్టింది. ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టింది. లక్ష్మీదేవి పుట్టిన తర్వాత అమృత కలశంతో ధన్వంతరి అవతరించారు. పాల సముద్రం నుంచి పుట్టిన లక్ష్మిని తాను వివాహం చేసుకోవాలని విష్ణువు భావిస్తాడు. అయితే అప్పుడు లక్ష్మీదేవి తనకన్నా పెద్దది అయినటువంటి సోదరి వివాహం జరిగిన తర్వాతే వివాహం చేసుకుంటానని అంటుంది. దీంతో అలక్ష్మికి తగిన వరుడి కోసం శ్రీహరి ఎంత వెతికినా ప్రయోజనం ఉండదు. ఆమెను పెళ్లాడడానికి ఎవ్వరూ అంగీకరించరు. చివరికి ఉద్దాలక మహర్షి ఒప్పుకుని ఆమెను వివాహం చేసుకుంటాడు. అలక్ష్మికి కారం మరియు పుల్లని పదార్థాలంటే ప్రీతి. అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడతీస్తారు. అలక్ష్మి ప్రవేశించిన ఇంటిలో పేదరికం తాండవం చేస్తుంది. ఆ సమయంలో లక్ష్మిని ఎంత ప్రార్థించినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అలక్ష్మి ఉన్న చోట లక్ష్మి ఉండదు. అక్కా చెల్లెళ్ళు అయినప్పటికీ లక్ష్మీదేవికి అలక్ష్మికి అస్సలు పడదు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఒకచోట కలిసి ఉండరు. ఏ మనిషి కూడా దరిద్రదేవత ఇంట్లో ఉండాలని కోరుకోడు. దేవాలయానికి వెళ్ళిన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ప్రదక్షిణ చేసి ఆ తర్వాతే లోపలికి వెళ్తాం. ఈ ధ్వజస్తంభం ఏర్పడడానికి ఒక కథ ఉంది. భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్ఠుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ ఉంటాడు. ధర్మమూర్తిగా గొప్ప దాతగా పేరు పొందాలనే కోరికతో విరివిరిగా దాన ధర్మాలు చేయటం మొదలు పెడతాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగిన రీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకు అశ్వమేధ యాగం చేసి శత్రురాజులను జయించి దేవతలను బ్రాహ్మణులను సంతుష్టపరిచే రాజ్యాన్ని సుస్థిరం సుభిక్షం చేయమని చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసావహించి అశ్వమేధ యాగానికి సన్నాహాలు చేయించి అశ్వానికి రక్షకులుగా నకల సహదేవులను సైన్యంతో పంపుతాడు. ఆ యాగాశ్వం అన్ని రాజ్యాలు తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూరధ్వజుడు. ఆయన మహాపరాక్రమవంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినవాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్రధ్వజుడు పాండవుల యాగాశ్వాన్ని బంధించాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకుల సహదేవులు భీమార్జునులు ఓడిపోయారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెలుసుకున్న ధర్మరాజు స్వయంగా యుద్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుణ్ణి యుద్ధంలో జయించటం సాధ్యం కాదని, మహాబల పరక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారని, అతన్ని కపటోపాయంతో మాత్రమే జయించాలని చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజులతో కలిసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరుతారు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలిచి ఏమి కావాలో కోరుకోమని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, రాజా, మీ దర్శనార్థమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతన్ని కుమారుణ్ణి పట్టుకుంది. బాలుణ్ణి విడిచి పెట్టవలసిందిగా మేము ప్రార్థించగా సింహం మానవ భాషలో ఎలా అంది, మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజు అయిన మయూరధ్వజుడి శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే అతన్ని వదిలివేస్తానని చెప్పిందని, కనుక ప్రభువులు మా యందు దయదలచి శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఇతడి కుమారుణ్ణి కాపాడమని కోరతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులను పిలిచి అతన్ని శరీరాన్ని మధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూసిన ధర్మరాజు అతని దానగుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమ కన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు, తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు. అందుకు మయూరధ్వజుడు, మహాత్మా, తమరు పొరబడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకు ఇవ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగటం లేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది అని వివరిస్తాడు. మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి, మయూరధ్వజ, నీ దానగుణం అమోఘం, ఏదైనా వరం కోరుకో అనుగ్రహిస్తాను అంటాడు. పరమాత్మ, నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలాగా నిత్యం మీ ముందు ఉండేలాగా అనుగ్రహించండి అని కోరతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు తదాస్తు అని పలికి
మయూరధ్వజ నీటి నుంచి ప్రతి దేవాలయం ముందుని గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సన్నిధిలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణం నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యము నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలమవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులయందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచి దేవాలయాలయందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్ఠించటం ఆచారమయ్యింది. భక్తులు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ఆ తర్వాతే మూల విరాట్లు దర్శనం చేసుకోవటం సాంప్రదాయంగా మారింది. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, కథలు వింటే చాలు. 1 గంటలో మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. మీ దశ మారిపోతుంది, మీ జీవితం మారిపోతుంది. సమస్యలన్నీ కూడా పోతాయి, సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది.